గణేశాయ నమః. దుర్గాపరాంబికాదేవి నమో నమః. అయితే దేవి శరన్నవరాత్రములలో చాలామంది ఇంట్లో కలశ పెట్టుకుని నవరాత్రములు దీక్ష చేస్తూ ఉంటారు. లేదా కొంతమంది భవానీమాలలు వేసుకుని ఇంట్లో అమ్మవారిని నెలకొల్పుకుని పొద్దున సాయంత్రం కూడా పూజ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు. లేదా నవరాత్రములు చాలామంది దీక్షగా చేయాలనుకుంటారు. అయితే అలాంటి వారి అందరికీ కూడా వచ్చే ఇబ్బంది ఏమిటయ్యా అన్నట్లయితే కనుక కొంతమంది ఇతర దేశాల్లో ఉండేవారు కానీ లేదా కొంతమందికి ఇంట్లో ఈ యొక్క అమ్మవారి పీఠం పెట్టుకుని పూజ చేద్దామంటే పూజారులు దొరకక లేదా పూజ ఎలా చేసుకోవాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి వారి గురించే ఈ నవరాత్రములలో ఈ అమ్మవారిని ఏ రకంగా పూజ చేసుకోవాలో దీక్ష చేపట్టిన వారు అంటే భవానీ మాల వేసుకున్న వారు ఏ రకంగా పూజ చేసుకోవాలో లేదా మాల వేసుకోకుండా కలశ పెట్టుకుని నవరాత్రులు పూజ ఎలా చేసుకోవాలో మీకు పూజా విధానం అంతా కూడా మీకు అద్భుతంగా ఈ వీడియోగా తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి చక్కగా మీరు అందరూ కూడా ఈ వీడియోని వినియోగించుకుని నవరాత్రములు దీక్ష చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలవలసిందిగా కోరుతూ ఇంచేతనంటే నవరాత్రంలో అమ్మవారిని ఎవరైతే కొలుస్తారో వాళ్ళకి ఎటువంటి దుఃఖమైనా పోతుంది. దుఃఖార్తి నాశిని, ఎటువంటి దుఃఖమైనా పోగొట్టేటటువంటిది అమ్మవారు. కాబట్టి అంత శక్తివంతమైనటువంటి దీక్షని ప్రతి ఒక్కరూ చేయాలి, చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియో వినియోగించుకుని మీ ఇంట్లో అమ్మవారిని ఈ రకంగా ఆరాధన చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ అయితే ఈ పూజని దంపతయుక్తంగా చేయొచ్చు లేదా ఒంటరిగా ఎవరికి వాళ్ళే పూజ చేసుకోవచ్చు. అలాగే భవానీమాల వేసుకుని కూడా ఈ రకంగానే పూజ చేసుకోవచ్చు. ఎవరికైనా ఇదే పూజా విధానం. మాల వేసుకున్న వాళ్ళకి వేరేగాను లేదా దీక్ష బాల వేసుకున్న వాళ్ళకి వేరే విధానంగా అక్కర్లేదు. అందరికీ పూజా విధానం ఒకటే, ఇదే పూజా విధానం. కాబట్టి మీరు కలస పెట్టుకున్నా కలస పెట్టుకోకపోయినా కూడా భవానీమాల వేసుకున్నా వేసుకోకపోయినా కూడా అందరికీ కూడా ఈ రకమైనటువంటి పూజా విధానమే. కాబట్టి కన్ఫ్యూజ్ ఏం అవ్వద్దు. చక్కగా ఈ వీడియో చూసి చక్కగా మీరు ఉదయము సాయంత్రము కూడా ఈ రకంగా పూజ చేసుకోవచ్చు. అయితే ముందుగా ఈ దంపతులు పూజ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా చేస్తున్నారో చూసి మీరు కూడా మీ ఇంట్లో ఫోన్ ఎదురుకుండా పెట్టుకుని ఈ వీడియో చూస్తూ చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే ఇది ముందుగా నేను పూజా సామాగ్రిని చెబుతాను. ఆ పూజా సామాగ్రిని సిద్ధం చేసుకున్నట్లయితే అయితే ఈ వీడియోకి ఎదరికి వెళ్ళడానికి ముందుగా నా కోసం మీరు చేయవలసినటువంటి చిన్న పని ఏమిటంటే, చిన్న సహకారం ఏమిటంటే ఏమీ లేదు. కింద కామెంట్ ఉంది కదా, కామెంట్ బాక్స్లో జై భవానీ అని ఒక్కసారి కామెంట్ చేసి అలాగే ఖచ్చితంగా ఒకసారి లైక్ బటన్ కూడా ఒకసారి క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఈ వీడియో చూడడాన్ని ప్రారంభం చేయండి అని మిమ్మల్ని ముఖ్యంగా నేను అభ్యర్థిస్తూ ఇప్పుడు మనం పూజ ప్రారంభం చేసుకుందాం. ముందుగా ఈ రకంగా అమ్మవారి యొక్క దుర్గాదేవిది ఏదైనా సరే ఫోటో ఉంటే కనుక అమ్మవారికి సంబంధించింది ఆ ఫోటో పెట్టుకుని కాస్త దానికి ఏదైనా పూలదండ వేయండి. విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చు అని అడుగుతారు. పెట్టుకోవచ్చు. విగ్రహాలు ఉంటే విగ్రహాలు కూడా పెట్టుకోండి. విగ్రహాలు ఉంటే ఫోటో అక్కర్లేదు. సరే, ఏది ఏమైనా కూడా ఈ రకంగా ఒక అమ్మవారిని ఏర్పాటు చేసుకోండి. అలాగే ఈ రకంగా దీపము కుంది, ఒకటి కానీ రెండు కానీ ఎన్ని కుందులైనా పెట్టుకోవచ్చు. అయితే అందులో కనీసం 3 ఒత్తులు వేయండి. 3 కన్నా ఎక్కువ ఒత్తులు ఎన్నైనా వేయచ్చు. అయితే కొంతమంది అఖండ దీపం పెట్టుకుంటూ ఉంటారు. అఖండ దీపం పెట్టుకునే వాళ్ళు కూడా ఇప్పుడే అంటే మొట్టమొదటి రోజే ఈ దీపం వెలిగించినప్పుడే అఖండ దీపం కూడా వెలిగించేయచ్చు. దాన్ని ఏం చేస్తారంటే ఇక్కడ అమ్మవారి దగ్గర కొంచెం దూరంగా అంటే మీకు ఏదైనా గది ఉంటే పూజా గది ఒక మూల పెట్టుకుని దాని కింద ఏదైనా కాస్త ధాన్యం పోసి నల్ల మూకుడు పెట్టుకుని దాంట్లో మీ ఇష్టం ఏ నూనె పోయదలుచుకుంటే ఆ నూనె పోసి దాంట్లో ఒత్తి వేసి రెడీగా ఉంచుకోండి. ఈ కుంది వెలిగించినప్పుడే ఆ అఖండ దీపం కూడా వెలిగించుకుంది. ఒకవేళ అఖండ దీపం పెట్టని వారు ఇబ్బంది ఏమీ లేదు. అఖండ దీపం పెట్టకపోయినా నష్టం ఏం లేదు. ఇంట్లో పూజలు చేసుకునేటటువంటి వారు లేదా దీక్షాపరులు లేదా భవానీమాల వేసుకునే వాళ్ళు అఖండ దీపం పెట్టుకుంటారంటే కనుక ఆ రకంగా పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం, ఎలాగైనా పర్వాలేదు. అలాగే దీపం కుంది ఈ రకంగా సిద్ధం చేసుకుని ముఖ్యంగా ఈ రకంగా పంచపాత్ర అంటే ఒక చెంబుతో నీళ్లు ఉద్దరని పంచపాత్ర ఇలా నీళ్ళు వదిలిపెట్టడానికి ఏదైనా చిన్న గిన్నె పెట్టుకోండి. అలాగే ఇంకొక చెంబుతోటి కూడా నీళ్లు పెట్టుకోండి. కారణం ఏంటంటే ఈ చెంబులో నీళ్ళు ఆచమనం చేస్తాం కదా, ఆచమనం చేసినటువంటి నీళ్లతోటి దేవుడికి పూజకు పనిచేయదు, నైవేద్యం పెట్టడానికి కానీ చాలా. అందుకని ఇంకొక చెంబుతోటి నీళ్లు పెట్టుకోండి. అలాగే పసుపు అక్షతలు ఈ రకంగా ఆవు నెయ్యితో కలిపినటువంటి పసుపు అక్షతలు సిద్ధం చేసుకోండి. అలాగే కుంకుమని సిద్ధం చేసుకోండి, శుభ్రమైన కుంకుమని. అలాగే గంధాన్ని ఈ రకంగా కలిపి సిద్ధం చేసుకోండి. అలాగే పంచామృతాలు కానీ ఆవు పాలు కానీ, పంచామృతాలు అంటే ఏం లేదు, పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార అన్ని కలిపి ఒకే గ్లాసులో వేసేసి ఇలా చేసుకోవచ్చు. లేదా అవన్నీ లేకపోతే ఉత్త ఆవు పాలైనా సరే ఒక గ్లాసులో పెట్టుకోండి. పసుపు వినాయకుడిని ఈ రకంగా కలిపి సిద్ధం చేసుకోండి. అలాగే ముఖ్యంగా వస్త్రములు ఇవి దేనికంటే విఘ్నేశ్వర పూజలో వేస్తాం అనమాట. ఏమీ లేదు, కాస్త పత్తికి కొంచెం పసుపు రాస్తే ఇలాగ వస్త్రాలు అయిపోతాయి. అలాగే యజ్ఞోపేతం, ఇది ఇలా యజ్ఞోపేతం తయారు మీకు రాదనుకోండి, యజ్ఞోపేతం తయారు చేయడం వస్త్రం చేయడం నష్టం ఏమీ లేదు. వాటి బదులు అక్షతలైనా సరే పుష్పం కానీ వేయొచ్చు. ఉంటే అవకాశం ఉంటే ఇలా తయారు చేసుకోండి. అలాగే తాంబూలాలు 2 తాంబూలాలు అంటే 3 తమలపాకులు 2 పోక చెక్కలు 1 చిల్లర పైసా చొప్పున
2 తాంబూలాలు సిద్ధం చేసుకోండి. కాసిని విడిగా తమలపాకులు కాసిని సిద్ధం చేసుకోండి. అలాగే ఇలాగా ఒక బెల్లం ముక్కలు కూడా సిద్ధం చేసుకోండి. అలాగే హారతి ఇచ్చుకునేటటువంటి స్టాండ్, ఈ రకమైన స్టాండ్ సిద్ధం చేసుకోండి. అలాగే హారతి కర్పూరం బిళ్ళలు సిద్ధం చేసుకోండి. వాయించడానికి కాస్త గంట సిద్ధం చేసుకోండి. అలాగే అగ్గి పెట్టి సిద్ధం చేసుకోండి ముఖ్యంగాను. అలాగే అగరవత్తులు కనీసం ఒక 4 అగరవత్తులు ఉండాలి. 4 అగరవత్తులను ఒక కైవత్తి అంటే ఏంటంటే ఏమి లేదు, ఒక అగరవత్తికి ఇలా పత్తి చుట్టి కాస్త ఇందులో నేతిలో కానీ నూనెలో కానీ తడిపి పెట్టుకోండి ఇలాగా. ఎందుకంటే అగ్గిపెట్టెతోటి దీపారాధన చేయకూడదు. అంచేత ముందుగా మనం ఏం చేస్తాం, అగ్గిపెట్టెతోటి ఈ కైవత్తిని వెలిగించి దీంతో దీపారాధన చేస్తాం అనమాట. అందుకని ఈ కైవత్తిని ఇలాగా తయారు చేసి సిద్ధం చేసుకోండి. అలాగే ముఖ్యంగా కలశ, ఎవరైతే దీక్ష చేస్తారో వాళ్ళందరూ కూడా కలశ పెట్టుకోవాలి ఖచ్చితంగా. కాబట్టి ఖచ్చితంగా ఒక చెంబు, అలాగే మామిడి కొమ్మ, కొబ్బరికాయ, ఇలా జాకెట్ ముక్క నెల చిలకల చుట్టి జాకెట్ ముక్క, గాజులు, ఈ రకంగా కలశ పెట్టుకోండి. ఏమని మేము కలశ పెట్టుకోండి పర్వాలేదంటే నష్టం ఏమీ లేదు. కలశ పెట్టుకుని చేసుకుంటే ఇంకా మంచిది. దీనివల్ల వచ్చే మనకు నష్టం ఏముంది, ఆ కలశ మళ్ళీ మనమే తీసుకుంటాం. అంచేత పెట్టుకోవడం ఇంకా శ్రేష్టం. పెట్టుకోకపోయినా పూజ చేసుకోవచ్చు, తప్పు ఏమీ లేదు. శ్రద్ధగా చేయండి అంతే. అవకాశం ఉన్నంత వరకు అందరూ కలశ పెట్టుకోండి. ఇక విఘ్నేశ్వర పూజకి బియ్యం, ఇలా పల్లెల్లో బియ్యం సిద్ధం చేసుకోండి. కొంతమందికి అనుమానం, ఏమండి రోజు బియ్యం మార్చాలా అండి అని. ఖచ్చితంగా మార్చాలి. మార్చి వేళ పూజ చేసుకున్న బియ్యం పనిచేయవు. మళ్ళీ ఓ చోట ఓ సంచిలో పోసేసుకుని మళ్ళీ రేపు కొత్త బియ్యం పెట్టుకోవాలి పళ్ళెంతో. ఇలాగ 10 రోజులు బియ్యం పోగు చేసి చివరిలో బ్రాహ్మణులకు ఎవరికైనా ఇచ్చేసేయాలి. ఎన్నో అవుతాయి, గట్టిగా 2-3 కేజీలు బియ్యం అవ్వవు మీకు. అంచేత రోజు మార్చడమే శ్రేష్టము. ఒకసారి పూజకి పూజ చేసిన మళ్ళీ పనిచేయవు కదా. అంచేత బియ్యంలో పళ్ళెంలా పెట్టుకోండి. తర్వాత ఇలాగ విడి పువ్వులు మీ పెరట్లో దొరికేవి చాలు, ప్రత్యేకంగా ఏం అవసరం లేదు. విడి పువ్వులు సిద్ధం చేసుకోండి. అలాగే కొబ్బరికాయ ఒకటి, అలాగే కాసింది అరటిపళ్ళు, అలాగే కొబ్బరికాయ కొట్టడానికి ఇలాంటిది ఏదైనా ఒక రాడ్డు, అలాగే కొబ్బరికాయ నీళ్ళు పట్టుకోవడానికి ఇలాంటి గిన్నె పెట్టుకోండి. అలాగే అమ్మవారి పూజలో చీర, జాకెట్ ముక్క, గాజులు పెట్టుకోవచ్చు. మీకు అవకాశం ఉంటే పెట్టండి, లేకపోతే వాటి బదులు పుష్పం వేయచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఈ పూజా సామాగ్రి అంతా సిద్ధం చేసుకున్నట్లయితే మనం పూజ ప్రశాంతంగా శ్రద్ధగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పూజ ప్రారంభం చేసుకుందాం. ముందుగా ఏం చేస్తారంటే, పసుపు వినాయకుడు తయారు చేసుకున్నారు కదా, తమలపాకులో పెట్టుకున్నారు కదా, ఆ పసుపు వినాయకుడిని తీసి ఇలా పళ్ళెల్లో పెట్టుకోండి. పళ్ళెల్లో పెట్టుకుని కాస్త కుంకుమ బొట్టు పెట్టండి. అమ్మా కుంకుమ బొట్టు పెట్టండి అమ్మా. పైన ఇలా 3 చోట్ల కుంకుమ బొట్టు పెట్టండి గణపతికి. శ్రీ గురుభ్యో నమః. గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతభిः సేదసాదనం. ఈసారి మొట్టమొదట దీపారాధన వెలిగించండి. ముందుగా ఏం చేస్తారంటే కైవత్తి తీసుకోండి, అలాగే అగ్గిపెట్టి తీసుకోండి అమ్మా. అగ్గిపెట్టితో మీరు ఆ కైవత్తిని వెలిగించండి. తగ్గ ఆ కైవత్తిని వెలిగించి కైవత్తితో దీపారాధన చేయండి. ఓం సాధ్యం త్రిమర్తి సంయుక్తం పండినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్. ముందుగా దీపారాధన చేయండి, ఆ కైవత్తిని వెలిగించండి. సాధ్యం త్రివర్తి సంయుక్తం మండినా యోజితం ప్రియం, పక్కన పెట్టేసుకోమ్మా, దాంతో వెలిగించండి. సాధ్యం త్రివర్తి సంయుక్తం మండినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. ఎవరైతే అఖండ దీపం పెట్టుకుంటారో వాళ్ళు కూడా ఇప్పుడే ఈ దీపారాధన వెలిగించినప్పుడే వెలిగించండి. అలాగే 10 రోజులు కూడా ఆరిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి దాన్ని. అలాంటి అవకాశం ఉంటేనే పెట్టుకోండి, లేకపోతే పెట్టకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదు. చక్కగా మామూలుగా ప్రతిరోజు పొద్దున సాయంత్రం దీపారాధన చేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇలా ఇచ్చేసేయండి. ఈసారి దీపారాధన చేసిన తర్వాత దీపం కుందకి గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. దీపాధిష్టాన దేవతాయే నమో నమః గంధం అలంకరణం కృత్వా, కుంకుమను కూడా బొట్టు పెట్టండి. ఒక పుష్పాన్ని వేయండి. దీపాధిష్టాన దేవతాయే నమో నమః పుష్పాంజలిం సమర్పయామి. ఈసారి ఆచమనం చేయండి. ముందుగా మగవారు చెవిలో నీళ్ళు పోసుకుని తాగండి, తర్వాత మీ ఆడవారు పోయండి. ఇది ఈ చెంబుతోటి, ఆ చెంబుతో తీసుకోండి. ముందు 3 సార్లు చేతిలో పోసుకుని తాగండి. ఒంటరిగా ఉండేవారైతే ఎవరికి వాళ్ళే చేతిలో నీళ్ళు పోసుకుని తాగండి. దంపతులు అయితే కనుక ముందు మగవారు ఆచమనం చేసి తర్వాత మీ ఆడవారికి చేతులు పోయండి. ఆచమ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. ఓం ఆచమ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, గోవిందాయ నమః. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః. శంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ
అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఈసారి ఒక పుష్పాన్ని ఎదురుగుండా ఉండే పసుపు వినాయకుడి మీద వేసి నమస్కారం చేయండి. ఓం యశివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామింది వర్ష్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. కొంచెం కొంచెం అక్షతలు గణపతి మీద పూజ చేస్తూ ఉండండి. ఇలా 3 వేళ్లతోటి. ఈ 2 వేలు పనిచేయవు, మధ్య 3 వేళ్లతోటి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః. ఓం ఉమామహేశ్వరాభ్యా నమః. ఓం వాణీ హిరణ్యగర్భాభ్యా నమః. ఓం శచీ పురందరాభ్యా నమః. ఓం అరుంధతి వశిష్ఠాభ్యా నమః. శ్రీ సీతారామాభ్యా నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు ప్రాణానాయమ్యా. ఈసారి 2 అక్షతలు మీ ఎడమ పక్కకి వేసేసుకోండి. దంపతులు అయితే మీ ఆడవారు ఎడమ పక్క వేసేయండి. ఒంటరిగా ఉండేవారు ఎవరికో ఎడమ పక్కకి వేసుకోండి. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి ఇలాగా. ఓం అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామిత సంప్రోక్యం ఋషిభిః పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత్ దురతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే. ఇక్కడ నేను ఈ వీడియో చేస్తున్నటువంటి సంవత్సరం పేరు చెప్తున్నాను. మీరు ఏ సంవత్సరం అయితే పూజ చేసుకుంటారో ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి. అలాగే అది మీకు పంచాంగంలో కానీ క్యాలెండర్లో కానీ ఉంటుంది. సంవత్సరే దక్షిణాయనే వర్ష శరదృతౌ ఆశ్వయుజ మాసే శుక్లపక్షే ప్రతిపతితౌ వాసరః. అలాగే మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటారో ఆ తిథి పేరు చెప్పుకోండి. పాడ్యమ విధియ తదియ చవిత పంచమ. అలాగే ఏ వారం అయితే పూజ చేసుకుంటున్నారో సోమవారమా మంగళవారమా బుధవారమా వారం పేరు చెప్పుకోండి. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగున విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఇక్కడ మీరు మీ గోత్రాలు పేర్లు చెప్పుకోండి. మీ మనసులో మీ గోత్రాల పేర్లు చెప్పుకోండమ్మా. మీరు కూడా అలాగే మీ గోత్రాలు మీ పేర్లు మీ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరి పేర్లు మీకు ఏమైనా వ్యాపార సంస్థలు ఉంటే వ్యాపార సంస్థలు అన్నీ చెప్పుకోవచ్చు. ఇక్కడ గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్ని సమేతోహం. ఈసారి మీ గోత్రాల పేర్లు చెప్పుకున్న తర్వాత నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీ కనకదుర్గా పరాంబిక దేవత సంపూర్ణ అనుగ్రహ కటాక్ష పరిపూర్ణ ఫల సిద్ధ్యర్థం మమ అపమృత్యు పరిహార ద్వారా ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం. ఇక్కడ ఏంటంటే మీ మనసులో ఏదైనా ఒక కోరికుంటే ఆ కోరిక నెరవేరాలి అని కూడా ఇక్కడ మనసులో సంకల్పం చేసుకోండి. మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం యథాశక్తి శ్రీ దుర్గాపరాంబికా దేవతా పూజా సమయే మహాగణపతి పూజ ఆంకరిష్యే. ఈసారి ఏం చేస్తారంటే మగవారు అక్షత తీసుకోండి, ఆడవారు నీళ్ళు పోయండి. ఆ పల్లె ఉంది కదా ఈ పల్లెలో వదిలిపెట్టండి. ఒంటరిగా ఉండేవారైతే ఎవరికి వాళ్ళే అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని వదిలిపెట్టండి. శ్రీ తదంగ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. చాలు. ఇప్పుడు ఈ చెంబుతో పర్లేదు, ఇది పక్కన పెట్టేసుకోండి. ఇది ఆచమనం చేసిన చెంబు కదా, ఇది పక్కన పెట్టేసుకోండి. ఇంకొక చెంబు ఉంది కదా, ఇది కలశ అనమాట. ఇప్పుడు దీనికి గంధం రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌ తు సాగర సర్వే 3 చోట్లమ్మ. ఇక్కడ సప్తద్వీపావసుంధర
అర్గ్వేదోధ యజుర్వేద సామవేదో హ్యధర్మణ అంగై చ సహిత సర్వే కలస అంబుసమాశ్రితా కలశే గంధ పుష్ప అక్షత నిక్షిప్య. ఈసారి ఏం చేస్తారంటే ఒక పుష్పం తీసుకోండి, పుష్పాన్ని గంధంలో ముంచండి, మళ్ళీ అక్షతలలో ముంచండి, చెంబులో వేసేయండి. కలశే గంధ పుష్ప అక్షత నిక్షిప్య వేసేయండి. హస్తేనాచ్ఛాద్య అలా చెయ్యి మూత వేయండి. ఓం ఆ కలశే ఏషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆ కలశే ఏషు ధావతి శ్యేనోవర్మవిగా ఆహతే అభిద్రోణ కణిక్రదదు ఓమాపోవా ఇదగం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావా ఆపః పాశవా ఆపో నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్సువరాప ఓం. చాలు సార్. అందులోనే శ్రీకారం చుట్టండి పుష్పంతో. ఇందులో ఈ చెంబులో గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకాః కలశోధకేన. ఆ నీళ్లు దేవుడి మీద జల్లండి. ఆ చెంబులో నీళ్లు పుష్పంతో దేవుడి మీద జల్లండి. దేవం ఆత్మానంచ ఇలా మీ మీద జల్లుకోండి. ఆత్మానంచ పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజాద్రవ్యాలన్నింటినీ కూడా జల్లండి. పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య ఈసారి ఒక పుష్పం పట్టు నమస్కారం చేయండి. ఓం అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరం తమనుమతే మృళయాన స్వస్తి అమృతం వైః ప్రాణ అమృతమాపః ప్రాణానేవ యథా స్థానముపహ్వయతే గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి అలా వేసేసేయండి. స్థిరో భవ పరదో భవ స్థాపితో భవ మమ అనుకోండి. ఇష్టకామ్యార్థ ఫల సిద్ధితో భవ స్థిరాసనం కురు ధ్యానం. సరే మళ్ళా ఓ పుష్పం వచ్చి నమస్కారం చేయండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి వేసేసేయండి. 2 అక్షతలు వేయండి అలా గణపతి మీద. ఆవాహయామి నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. ఈసారి ఉద్ధరణతోటి నీళ్లు ఇలా గణపతికి చూపించి ఇలా వదిలిపెట్టండి. అలా 3 సార్లు చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి. మళ్ళా శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి. సార్ ఇందులో ఉండే నీళ్ళే పుష్పంతో గణపతి మీద జల్లండి. ఆ పోహిష్టామ యోభవస్థాన ఊర్జేద దాతన మహేరణాయ చక్షసే యోపశ్వత మోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః. శ్రీ మహాగణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. చాలండి. ఈసారి వస్త్రాలు ఉన్నాయి కదా, ఈ యొక్క పత్తితో చేసినవి వస్త్రాలు చేసిన వాళ్ళు వస్త్రాలు పట్టుకు నమస్కారం చేయండి. ఒకవేళ వస్త్రాలు చేయలేదనుకోండి, రోజు చేయడం కుదరదు కొంతమందికి, అలాంటి వాళ్ళు అక్షతలు పట్టు నమస్కారం చేసేయచ్చు. వేసేటప్పుడు వస్త్రార్థం అక్షతాం సమర్పయామి అనుకుని వేయండి. వస్త్రాలు చేసిన వాళ్ళు పట్టుకోండి. ఓం అభివస్త్ర ఆసవసనాంజరుషాభిదేను శుద్ధిగా పూజమానః అభిచంద్ర భర్తవేణో హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమ. శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి వేసేయండి గణపతి దగ్గర. ఈసారి యజ్ఞోపవేతం చేసిన వాళ్ళు యజ్ఞోపవేతం తీసుకోండి. లేని వాళ్ళు మళ్ళీ అక్షతలు పట్టుకుని వేసేటప్పుడు యజ్ఞోపవేతార్థం అక్షతాం సమర్పయామి అని వేసేయచ్చు. పట్టుకోండి అలాగా. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాతు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ. శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవేతం సమర్పయామి వేసేయండి అలా గణపతి దగ్గర. సరే ఓ పుష్పాన్ని గంధంలో ముంచి గణపతి దగ్గర వేసేయండి. గంధద్వారాం దరాదర్శాం నిత్యపుష్ట్యాం కరేషణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపయే శ్రియం. శ్రీ మహాగణాధిపతయే నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. అలా ఓ పుష్పం వచ్చి నమస్కారం చేయండి. ఓం ఆయనేతే పరాయణే దోర్వా ఆరోహంత పుష్పిణీ హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయమే. శ్రీ మహాగణాధిపతయే నమః ఆభరణార్థం పుష్పం సమర్పయామి గణపతి దగ్గర వేసేయండి. ఆభరణార్థవలంకరణార్థం అక్షతే పూజయామి. ఈసారి 3 వేళ్లతోటి కొంచెం అక్షతలు పూజ చేస్తూ ఉండండి గణపతి దగ్గర. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః షోడశనామభి పూజాం సమర్పయామి. చాలండి. ఈసారి 2 అగరబత్తులు వెలిగించండి.
అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో మేము చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మలు, ఈ రకమైనటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే ఇప్పుడు అగరవత్తులు వెలిగించారు కదా, ఆ అగరవత్తుల పక్క చూపించండి. ఓం ఆ వనస్పత్యుర్భవ ఆపసర్జంతు వనస్పత్యుర్భవ యర్దవ్యేర్ణనాగంధే సంయుత ఆగ్రయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతి నమః ధూపమాగ్రాపయామి. ఈసారి దీపాన్ని నమస్కారం చేయండి. ఓం సాధ్యం త్రివర్త సంయుక్తం వడినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే శ్రీ మహాగణాధిపతి నమః సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఈసారి ఏం చేస్తారంటే ఈ గణపతి దగ్గర ఒక 2 అరటిపళ్ళు పెట్టండి. ఇప్పుడు పసుపు వినాయకుడి దగ్గర కాస్త ఒక తమలపాకు వేసి, కుడి పక్కన తమలపాకు వేసి బెల్లం ముక్క అరటిపళ్ళు పెట్టుకోండి. అరటిపళ్ళు కొంచెం చిదిపి ఇప్పుడు ఆ బెల్లం ముక్క మీద అరటిపళ్ళ మీద పుష్పంతో నీళ్ళు చల్లండి. ఓం ప్రోక్ష్య పరిశిక్ష్య పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః శ్రీ మహాగణాధిపతి నమః అవసరార్థం కదలీ ఫల సహిత గుడోపహార నైవేద్యం సమర్పయామి. సరే ఓ పుష్పంతో 5 సార్లు అలా గణపతికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృత పీఠానమసి ఉత్తరాపోక్ష సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇలా ఒకసారి నీళ్ళు చూపించి వదిలిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం ఈసారి 2 తాంబూలాలు ఉన్నాయి కదా, అందులో ఒక తాంబూలం తీసుకుని గణపతికి ఎడమ పక్కన పెట్టండి. పూగే ఫలైచ్చ కర్పూరైర్ నాగవల్లిదలైర్యుతం ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతి నమః తాంబూలం సమర్పయామి. నీరాజనం హారత కర్పూరాన్ని వెలిగించుకోండి, చూపించండి, గంట కూడా కొట్టుకోండి. ఓం సమ్రాజం జగరాజం జాభిశ్రేర్యాతనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయా ముఖేతయా మాసగం సృజామసి సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు శ్రీ మహాగణాధిపతి నమః ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. ఇక్కడ పెట్టేసి ఒక నీళ్ళ చుక్క జల్లి కళ్ళకద్దుకోండి. హర నమః పార్వతీపుత్ర హర హర మహాదేవ తేజో నీరాజనం చక్షుస్త్రిషిధారయా. ఈసారి ఒక పుష్పము 2 అక్షతలు పట్టుకుని నమస్కారం చేయండి. పుష్పము 2 అక్షతలు పట్టుకుని నమస్కారం చేయండి. ఓం సుముఖశ్చే దంతశ్చ కపిలో గజకర్ణిగః లంబోదరశ్చ వికటో విఘ్నరాజోగణాధిపః ధూమకేతర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంభ స్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతి నమః సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. గణపతి దగ్గర వేసేయండి. అలాగా నమస్కారం చేసుకోండి. నమస్కరోమి ఆత్మ ప్రదక్షిణాది సర్వోపచార పూజ అని పరిగెల్పయామి. సార్ మగవారు అక్షతలు తీసుకోండి, ఆడవారు నీళ్ళు పోయండి, ఆ పళ్ళెలో వదిలిపెట్టేసేయండి. ఒకవేళ దంపతులు కాకపోతే ఎవరికి వారే ఒంటరిగా ఉండేవాళ్ళు ఎవరికి వారి అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని వదిలిపెట్టండి. యథాశక్తి శ్రీ మహాగణాధిపతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు సుప్రీణాతు సుప్రీత సుప్రసన్నవరదో భవతు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం మీరు పూజ చేసినటువంటి అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. ఆడవాళ్ళు అయితే కనుక ఒక పుష్పాన్ని తల్ల పెట్టుకోండి. గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఈసారి ఈ బియ్యం పళ్ళాన్ని 3 సార్లు పైకెత్తి కింద పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమ యజంత దేవా తాని ధర్మాన్ని ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమాన సజంతే యత్ర పూర్వే సాధ్యాసంత దేవా గణపతిం యథాస్థానముద్వాషయామి శోభనార్థే. ఓం యజ్ఞేన యజ్ఞమ యజంత దేవా తాని ధర్మాన్ని ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమాన సజంతే యత్ర పూర్వే సాధ్యాసంత దేవా గణపతిం యథాస్థానముద్వాషయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఈసారి ఈ బియ్యం పళ్ళాన్ని పక్కకు పెట్టేసుకోండి. ఈ బియ్యం పళ్ళు ఏం చేయాలంటే మీరు 10 రోజులు పూర్తయిపోయిన తర్వాత మీకు దగ్గరలో ఉండే మీ ఇంటి పురోహితులకు కానీ లేదా ఏదైనా గుడి ఉంటే గుడిలో పూజారి గారు కానీ ఇచ్చేసేయండి. ఈ బియ్యం మీరు వాడుకోకూడదు. లేదా ఇతర దేశాల్లో ఉండే వారైతే కనుక దీన్ని పులిహారలా కానీ పరవాణంలా కానీ తయారు చేసి భక్తులకు పంచిపెట్టేసేయండి.
పసుపు వినాయకుడు ఉన్నాడు కదా, ఈ వినాయకుడిని తులసి కోటలో కానీ లేకపోతే ఏదైనా మొక్కలో కానీ పెట్టి కలిపేయడానికి ప్రయత్నం చేయండి. పక్కన పెట్టేసుకొని బియ్యం పళ్ళం. ఇప్పుడు అమ్మవారి పూజ చేసుకుంటాం. మళ్ళా 2 అక్షతలు ఎడం పక్కకు వేసుకోండి. ఒంటరిగా వండేవారు అయితే కనుక మీ ఎడం పక్క వేసుకోండి, దంపతులు అయితే ఆడవారు ఎడం పక్క వేసేయండి. పునః ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి. ఓం అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామితి సంప్రోక్యం ఋషిభి పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే. ఇందాకట్లాగే మళ్ళా మీరు ఏ సంవత్సరం అయితే పూజ చేసుకుంటున్నారో ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి. అలాగే శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వయుజ మాసే శుక్లపక్షే. అలాగే మీరు ఏ రోజు పూజ చేసుకుంటున్నారో మొట్టమొదటి రోజు అయితే కనుక ప్రథమ దివసే, రెండవ రోజు అయితే ద్వితీయ దివసే, మూడవ రోజు అయితే తృతీయ దివసే, నాలుగవ రోజు అయితే చతుర్థ దివసే, ఐదవ రోజు అయితే పంచమ దివసే, ఆరవ రోజు అయితే షష్టమ దివసే, ఏడవ రోజు అయితే సప్తమ దివసే, ఎనిమిదవ రోజు నవమ దివసే, అలాగే తొమ్మిదవ రోజు ఎనిమిదవ రోజు అష్టమ దివసే, తొమ్మిదవ రోజు నవమ దివసే, 10వ రోజు దశమ దివసే అని చెప్పుకోవాలి. దివసే అని చెప్పుకున్న తర్వాత మీరు ఏ రోజు పూజ చేసుకున్నారో తిథి పేరు పాడ్యమా విధియా తదియా చెప్పుకోండి. అలాగే ఏ వారం పూజ చేసుకుంటున్నారు, ఆదివారమా సోమవారమా మంగళవారమా ఆ వారం పేరు చెప్పుకోండి. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగన విశేష విశిష్టాయాం శుభజుతౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. మళ్ళా ఇందాకట్లాగే మీ గోత్రాలు మీ పేర్లు మనసులో చెప్పుకోండి. గోత్రాల పేర్లు మనసు చెప్పుకోండమ్మా. గోత్రస్య నామధేయస్య ధర్మపత్రే సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్రే సమేతోహం. ఈసారి నమస్కారం చేసుకుని మళ్ళా నేను చెప్పినట్టు చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్ర కాంచనాది సకల సంపతు ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ అపమృత్యు పరిహార ద్వారా ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం శ్రీ కనకదుర్గాంబ పరాంబిక దేవత సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం మమ మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం. మీ మనసులో ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరిక నెరవేరాలి అని మనసులో సంకల్పం చేసుకోండి. సిద్ధ్యర్థం. ఈసారి మీ మనసులో ఏదైతే కోరుకుందో ఆ కోరిక తీరాలి అని కూడా మనసులో సంకల్పం చేసుకోండి. ధర్మపరమైన కోరిక ఏదైనా ఉంటే కనుక కోరుకోండి. సిద్ధ్యర్థం యథా చెప్పండి. యథాశక్తి శ్రీ కనకదుర్గ అంబిక పరాంబిక దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ కనకదుర్గాంబ పరాంబిక దేవత కుంకుమ పూజాం కరిష్యే. ఈసారి ఉంగరం వెళ్తూ నేను ముట్టుకోండి. కుంకుమ పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. అయితే మొట్టమొదటి రోజు అయితే కనుక కలశారాధన ఉంటుంది. రెండో రోజు నుంచి మూడో రోజు నుంచి కలశారాధన ఉండదు. ఇక్కడ నుంచి స్కిప్ చేసేయండి. కలశారాధన ఒకటి స్కిప్ చేసేయండి. కలశ పూజ అయిపోయిన తర్వాత నుంచి పూజ పెట్టుకుని చూసుకుంటూ ఉండండి. ఇప్పుడు మొట్టమొదటి రోజు అయితే కనుక కలశ పెట్టుకుంటాం కాబట్టి ఈ కలశ తీసుకోండి. కలశ తీసుకుని దీనికి కొంచెం ఇందులో చెంబులో నీళ్ళు పోసుకోండి. మేము ఆల్రెడీ పోసాము సగానికి. పోసిన తర్వాత గంధం రాయండి. గంధం 3 చోట్ల కూడా రాసి కుంకుమ బొట్టు పెట్టండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృత కుక్షౌ తు సాగర సర్వే సప్తద్వీపావసుంధర అర్గ్వే దోధ యజుర్వేద సామవేదో హ్యధర్వణ అంగై చ సహిత సర్వే కలశ అంశమాశ్రిత కలశే గంధ పుష్ప అక్షతాన్ని క్షిప్య. ఈసారి ఓ పుష్పం తీసుకుని గంధంలో ముంచి అక్షతలో ముంచి అందులో వేసేయండి. కలశే గంధ పుష్ప అక్షతాన్ని క్షిప్య వేసేయండి. ఈసారి ఓ మామిడికం అందులో పెట్టండి. కాండాత్ ప్రడోహంతే పరుషపరి ఏవానో దూర్వే ప్రతను సహస్రేణ శతేన చ. ఈసారి ఈ కొబ్బరికాయకి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. ఓం పుష్పావతి ఓం యా ఫలడీర్యా అఫలా పుష్పాయా చ పుష్పిణీ ఇందులో పెట్టండి.
వరదాచ పుండరీ గాని ఓం యా ఫలని రియాఫల పుష్పాయ పుష్పణి బృహస్పతి ప్రసూత ఆస్థానో ముంచంత గుమహ సహా. ఈసారి జాకెట్ ముక్కు కూడా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. ఓం సుమంగళి రియం మధురిమాగం సమేత పశ్యత సౌభాగ్యమస్యై దత్వాయాధాస్తం విపరేతనా. అలాగే తగ్గి గాజులు ఉంటే గాజులు కూడా వేయండి. అలా పెట్టేసేయండి. అలాగే ఓ పుష్పం కూడా పైన పెట్టండి. పుష్పావతి ప్రసోభతి ఫలనేర ఫలావత అశ్వాయవ సజత్వరే విరుధపార ఇష్టవహ. ఈసారి ఆ యొక్క తీసుకోండి, ఇది కలశ తీసుకుని ఇక్కడ పెట్టండి. ఓం సానో ధ్రువం తేరాజావరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రి వారకు పెట్టండి. ధ్రువంత ఇంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. 2 నక్షత్రం వేయండి. శ్రీ కనకదుర్గాంబా స్వరూప కలశమావాహయామి స్థాపయామి పూజయామి. అలాగే మీరు ఏదైనా సరే విగ్రహం తెచ్చుకున్నా, లేకపోతే అమ్మవారిని ఒక విగ్రహంలా తయారు చేసుకున్నా, వరలక్ష్మి వ్రతం చేసుకున్నట్టుగా ఏదైనా తయారు చేసుకున్నా ఆ విగ్రహం కూడా ఇప్పుడు ఇక్కడ పెట్టేసుకోవచ్చు. కలశతో పాటుగానే పెట్టేసుకోవచ్చు అనమాట. పెట్టుకుని దాని మీద కూడా అక్షత్రం వేయండి. లేదంటే కనుక ఫోటో మీద అక్షత్రం వేయండి. శ్రీ కనకదుర్గాంబా స్వరూపమావాహయామి స్థాపయామి పూజయామి. స్థిరో భవ వరదో భవ స్థాపితో భవ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధుతో భవ స్థిరాసనం కురు. ఈ కలశని ఈ 10 రోజులు కూడా కదపకూడదు. మళ్ళీ చివరి రోజు కలశ ఎత్తేయాలన్నమాట. అర్థమైందా? చివరి రోజు ఏం చేయాలి? కలశ ఎత్తేటప్పుడు అంటే పూజ అంతా అయిపోయిన తర్వాత, చివరి రోజు పూజ అంతా అయిపోయిన తర్వాత ఓం అని చెప్పేసి కలశ ఎత్తేయచ్చు, అంతే. ఇప్పుడు మొట్టమొదటి రోజు ఈ కలశారాధన. 2వ రోజు నుంచి ఇక్కడి నుంచి పూజ చేసుకోండి. కలశారాధన అయిపోయింది కదా, కలశారాధన తర్వాత నుంచి పూజ చేసుకోండి. 2వ రోజు నుంచి. మొట్టమొదటి రోజు అయితేనే కలశ పూజ ఏమ్మా. 2వ రోజు నుంచి కంటిన్యూగా పూజ అనమాట. ఇక్కడి నుంచి స్టార్ట్. ఈసారి ఓ పుష్పం వచ్చి నమస్కారం చేయండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ శ్రీ కనకదుర్గాంబరా పరాంబికాదేవ్యై నమో నమః ధ్యాయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. మళ్ళా ఇంకో పుష్పం వచ్చి నమస్కారం చేయండి. ఓం తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందే యంగామ స్వంపురుషాణహం శ్రీ కనకదుర్గాంబరాంబికాదేవ్యై నమో నమః నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. ఈసారి ఉద్ధరంతో నీళ్లు అమ్మవారి పాదాలకు చూపించి వదిలిపెట్టండి. ఓం అశ్వపూర్వామృత మధ్యాం హస్తిరాద ప్రబోధిని శ్రియం దేవే ముఫప్పయ శ్రీర్మా దేవే చుషదాం శ్రీ కనకదుర్గాపరాంబికాదేవ్యై నమో నమః పాదయో పాద్యం సమర్పయామి. మళ్ళా ఉద్ధరంతో నీళ్లు అమ్మవారి చేతులు చూపించి వదిలిపెట్టండి. ఓం కాంక్షో స్మితాం హిరణ్య ప్రాకారామ ఆర్ద్రాంజ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహ పప్పయ శ్రియం శ్రీ కనకదుర్గాపరాంబికాదేవ్యై నమో నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. సార్ అమ్మవారి మొహాన్ని చూపించి వదిలిపెట్టండి. ఓం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవచుష్టాం దారాం త్వాం పద్మనేమేం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే రస్యతాం త్వాం వృణే శ్రీ కనకదుర్గాపరాంబికాదేవ్యై నమో నమః ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి. సార్ పంచామృతాలు ఉన్నాయి కదా, పంచామృతాలు కానీ ఆవు పాలు కానీ వాటిలో ఒక పుష్పం వేసి ఆ పంచామృతాలు కానీ ఆవు పాలు కానీ చల్లుతూ ఉండండి. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వతస్వామ వృష్ణీయం భవాజస్య సంగతే దధిక్రావణో అకారుషం జిష్ణోరస్వస్య వాజనః సురభినో ముఖాకృత ప్రణ్ ఆయోగం శతారషుతో శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవావస వితోత్పన త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్తాయతే మధుక్షరతి సింధవః మాధ్వేర్న సంతోషధేః మధునక్తం ముతోషతి మధుమత్పార్థివకం రజః మధుద్యోరస్తనః పితా మధుమాన్నో వనస్పతిర్ మధుమాగోస్తు సూర్యః మాధ్వీర్గవో భవంతునః స్వాదుపవస్సు దివ్యాయ జన్మనే స్వాదరంద్రాయ సోహవీతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుభాగం అదాభ్యః. చాలు. సార్ మామూలు నీళ్ళు చల్లండి. ఓం ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతి స్తవ వృక్షోధబిల్వః తస్య ఫలాని తపసానందం ఆయాంతరాయాచ వాహయ లక్ష్మీ శ్రీ కనకదుర్గాపరాంబికాదేవ్యై నమో నమః పంచామృత స్నానేన శుద్ధోదక స్నానం సమర్పయామి. చాలు. వస్త్రం. ఈసారి మీరు ఏదైనా చీర ఉంటే కనుక చీర తీసుకుని అమ్మవారు చూపించి పక్కన పెట్టండి. ఇదే చీరని 10 రోజులు కూడా చూపించేయచ్చు. లేదు చీర లేదనుకోండి, మీరు మామూలుగా ఓ పుష్పం పట్టుకుని నమస్కారం చేసి వేసేటప్పుడు వస్త్రార్థం పుష్పం సమర్పయామని వేసేయచ్చు. ఈ చీర తీసుకుని అమ్మవారికి అలా చూపించి పక్కన పెట్టండి. ఓ 30 మాం దేవసక కీర్తిశ్చమని నాసహ ప్రాతర్భూతోస్మి లాస్టేస్మిన్ కీర్తిమృతం ధాతుమే ఇక్కడ పెట్టేయండి. శ్రీ కనకదుర్గాపరాంబికాదేవ్యై నమో నమః వస్త్రయుగ్మం సమర్పయామి. అలాగే జాకెట్ బొక్క ఉంటే కనుక జాకెట్ బొక్క చూపించి పక్కన పెట్టండి. లేదనుకోండి పుష్పం తీసుకుని అది పట్టుకుని వేసేటప్పుడు కంచుకార్థం పుష్పం సమర్పయామని వేసేయచ్చు. పట్టుకోండి అలాగా. ఓం క్షుత్పి భాషామలాం జ్యేష్ఠామ లక్ష్మీర్నాశయామ్యహం అభూతమ సమృద్ధంచ సర్వానున్నత మేగ్రహాత్ శ్రీ కనకదుర్గాపరాంబికాదేవ్యై నమో నమః కంచుకం సమర్పయామి ఇక్కడ పెట్టేసేయండి.
కంచుకార్థం పుష్పం సమర్పయామి. ఈసారి పుష్పాన్ని గంధంలో ముంచి ఆ పుష్పాన్ని వేసేయండి అమ్మవారి దగ్గర. గంధద్వారాంతరాదర్శాం నిత్యపుష్టాం కరేషణీం ఈశ్వరీం సర్వభూతానాం తాభిహపయే శ్రియం శ్రీ కనకదుర్గాపరాంబికాదేవి నమః దివ్యశ్రీ చందన సమర్పయామి వేసేయండి ఇలాగా. ఈసారి మళ్ళీ ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం మనసక్కా మమాకూతిం వాచ సత్యమశిమహి పశూనాగుం రూపం సమయ శ్రీ శ్రేయతాం యజః శ్రీ కనకదుర్గాపరాంబికాదేవి నమః ఆభరణార్థం పుష్పం సమర్పయామి వేసేసేయండి. ఆభరణార్థాలంకరణార్థం కుంకుమై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ కొంచెం కొంచెం కుంకుమ పూజ చేస్తున్నాను అమ్మవారి మీద. ఓం దుర్గాయే నమః ఓం శివాయే నమః ఓం దుర్గాయే నమః అనుకుంటూ పూజ చేస్తున్నాండి. ఓం దుర్గాయే నమః ఓం శివాయే నమః ఓం మహాలక్ష్మ్యే నమః ఓం మహాగౌర్యే నమః ఓం చండికాయే నమః ఓం సర్వజ్ఞాయే నమః ఓం సర్వలోకేశ్యే నమః ఓం సర్వకల్మ ఫలప్రదాయే నమః ఓం సర్వతీర్థమయాయే నమః ఓం పుణ్యాయే నమః ఓం దేవయోనయే నమః ఓం అయోనిజాయే నమః ఓం భూమిజాయే నమః ఓం నిర్గుణాయే నమః ఓం ఆధారశక్త్యే నమః ఓం అనీశ్వర్యే నమః ఓం నిర్గుణాయే నమః ఓం నిరహంకారాయే నమః ఓం సర్వగర్భిన్యే నమః ఓం సర్వలోకప్రియాయే నమః ఓం వాణ్యే నమః ఓం సర్వవిద్యాధిదేవతాయే నమః ఓం పార్వత్యే నమః ఓం దేవమాత్రే నమః ఓం అవనీశాయే నమః ఓం వింధ్యవాసిన్యే నమః ఓం తేజోవత్యే నమః ఓం మహామాత్రే నమః ఓం కోటి సూర్య సమప్రభాయే నమః ఓం దేవతాయే నమః ఓం అగ్నిరూపాయే నమః ఓం తేజస్యే నమః ఓం వర్ణరూపిణ్యే నమః ఓం గుణమధ్యాయే నమః ఓం గుణత్రయ వివర్జితాయే నమః ఓం కర్మజ్ఞానప్రదాయే నమః ఓం కాంతాయే నమః ఓం సర్వసంహారకారిణ్యే నమః ఓం ధర్మజ్ఞాయే నమః ఓం ధర్మనిష్టాయే నమః ఓం సత్యకర్మ వివర్జితాయే నమః ఓం కామాక్ష్యే నమః ఓం కామసంహిత్యే నమః ఓం కామక్రోధ వివర్జితాయే నమః ఓం శాంకర్యే నమః ఓం శాంతాయే నమః ఓం చంద్రసూర్యాగ్నిలోచనాయే నమః ఓం సుజనాయే నమః ఓం జయభూమిష్ఠాయే నమః ఓం జాహ్నవ్యే నమః ఓం జనపూజితాయే నమః ఓం శాస్త్రాయే నమః ఓం శాస్త్రమయాయే నమః ఓం నిత్యాయే నమః ఓం శుభాయే నమః ఓం చంద్రార్ధసమత్యే నమః ఓం భారత్యే నమః ఓం భ్రామర్యే నమః ఓం కల్పాయే నమః ఓం కరాళ్యే నమః ఓం కృష్ణపింగళాయే నమః ఓం బ్రాహ్మ్యే నమః ఓం నారాయణ్యే నమః ఓం రౌద్ర్యే నమః ఓం చంద్రామృత పరివృతాయ నమః ఓం జ్యేష్ఠాయ నమః ఓం ఇంద్రాయ నమః ఓం మహామాయాయ నమః ఓం జగత్పుష్టకదారణ్యే నమః ఓం బ్రహ్మాండకోటి సంస్థానాయ నమః ఓం కామిన్యే నమః ఓం కమలాయ నమః ఓం కాత్యాయన్యే నమః ఓం కాలాతీతాయ నమః ఓం కాలసంహారకారిణ్యే నమః ఓం యోగనిష్టాయ నమః ఓం యోగిగమ్యాయ నమః ఓం యోగిధ్యేయాయ నమః ఓం తపస్విన్యే నమః ఓం జ్ఞానరూపాయ నమః ఓం నిరాకారాయ నమః ఓం భక్తాభీష్టఫలప్రదాయ నమః ఓం భూతాత్మికాయ నమః ఓం భూతసూత్రే నమః ఓం భూతేశాయ నమః ఓం భూతధారిణే నమః ఓం సర్వధార సమూర్త్యే నమః ఓం జటాధరాయ నమః ఓం మోహితాయ నమః ఓం శుభవాయ నమః ఓం శుభ్రాయ నమః ఓం సూక్ష్మాయ నమః ఓం మాత్రే నమః ఓం నిరాలాసాయ నమః ఓం నిమగ్నాయ నమః ఓం నీలసంహారాయ నమః ఓం నిత్యానందాయ నమః ఓం హరాయ నమః ఓం సర్వజ్ఞానప్రదాయ నమః ఓం అనంతాయ నమః ఓం సత్యాయ నమః ఓం దుర్లభరూపిణ్యే నమః ఓం సరస్వత్యే నమః ఓం సర్వగతాయ నమః ఓం సర్వాభీష్టప్రదాయిన్యే నమః ఓం శ్రీ దుర్గాదేవతాయ నమః శ్రీ కనకదుర్గాపరాంబికాదేవ్యే నమః ఓం భవస్య దేవస్య పత్న్యే నమః ఓం శర్వస్య దేవస్య పత్న్యే నమః ఓం ఈశానస్య దేవస్య పత్న్యే నమః ఓం పశుపతేర్దేవస్య పత్న్యే నమః ఓం రుద్రస్య దేవస్య పత్న్యే నమః ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యే నమః ఓం భీమస్య దేవస్య పత్న్యే నమః ఓం మహతో దేవస్య పత్న్యే నమః శ్రీ కనకదుర్గాపరాంబికాదేవ్యే నమః నానావిధ పరిమళ పత్ర పుష్ప కుంకుమ పూజాం సమర్పయామి. చాలండి. ఈసారి ఇంకొక 2 అగరబత్తులు ఉన్నాయి కదా, ఆ అగరబత్తులు వెలిగించండి. అలాగే మీలో భవిష్యత్తులో రాబోయేటటువంటి రోజుల్లో ఈ యొక్క అట్ల తద్ది వ్రతం చేసుకోవాలి అన్నా, లేదా శమి పూజ నవరాత్రముల్లో పూర్తయిన తర్వాత విజయదశమిలో శమి పూజ చేసుకోవాలి అన్నా, లేదా మీకు రాబోయేటటువంటి రోజుల్లో మనకి ధనత్రయోదశి వస్తుంది, ఆ రోజున కనుక లక్ష్మీ కుబేర పూజ చేసుకోవాలి అనుకున్నా, లేదా దీపావళి రోజున కనుక లక్ష్మీ అమ్మవారికి దీపావళి రోజు లక్ష్మీ పూజ చేసుకోవాలి అనుకున్నా, దానికి సంబంధించినటువంటి పూజా విధానాలన్నీ కూడా మీకు దానికి సంబంధించిన పూజలన్నీ కూడా రాబోయే రోజుల్లో ఈ ఛానల్లో రాబోతున్నాయి. కాబట్టి కంపల్సరిగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఖచ్చితంగా లైక్ కొట్టండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే అగరబత్తుల పక్క చూపించండి. ఓం ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లేతప సమయగృహే నిజదేవీం మాతరం శ్రియం వాసయ మేకులే శ్రీ కనకదుర్గాపరాంబికాదేవి నమః పరిమళ ధూపమా గ్రాపయామి. ఇలా ఇచ్చేసేయండి, పక్కన కూర్చేసుకోండి. ఈసారి దీపాన్ని నమస్కారం చేయండి. ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదాం మమావాహ
శ్రీ కనకదుర్గాపరాంబికాదేవి నమః పరిమళ ధూపమాగ్రాపయామి. దీపాన్ని నమస్కారం చేయండి. సాధ్యాం పుష్కరిణి పుష్పం సువర్ణామహం వాలని సూర్యాం హిరణమయీం లక్ష్మీం జాతమిదో మావహ శ్రీ కనకదుర్గాపరాంబికాదేవి నమః సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఈసారి కొబ్బరికాయ కొట్టండి. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ, సంకష్టార చతుర్థి వ్రతం కానీ, సప్త శనివారాల వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ చేసుకోవడం వల్ల చాలా విశేషం. దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ వీడియోలు కూడా చూసి చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, సరే ఆ కొబ్బరి చెక్కలన్నీ కూడా ఇలా పెట్టుకున్నాము. ఈ పళ్ళెలో పెట్టండి, ముచ్చికి తీసేయండి. అలాగే కాస్త బెల్లం ముక్కలాంటిది ఏదైనా సరే అందులో వేసి ఈసారి ఆ కొబ్బరి చెక్కల మీద అరటిపళ్ళ మీద నీళ్ళు చేయాలండి. అలాగే మీలో ఎవరైనా సరే పులిహార చేసుకున్నా లేదా ఏదైనా పిండి వంటలు చేసుకున్నా కూడా ఇలాగే ఇక్కడ పెట్టుకుని నైవేద్యం పెట్టుకోవచ్చు. అలాగే ఏవి లేని వాళ్ళు కొబ్బరి చెక్కలు అరటిపళ్ళు కూడా పెట్టుకుని వాటి మీద నీళ్ళు చేయాలండి. దాన్ని నీళ్ళు చేయాలండి. ఓం ప్రోక్ష్య పరిశిక్ష్య పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. శ్రీ కనకదుర్గాపరాంబికాదేవి నమః. అవసరార్థం నారికేళ సహిత గుడోపహార సహిత కదలీపర నైవేద్యం సమర్పయామి. సకల నైవేద్యం సమర్పయామి. ఈసారి ఓ పుష్పం పట్టుకుని 5 సార్లు అలాగే అమ్మవారికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, మధ్య మధ్య పానీయం సమర్పయామి. సారి ఉద్దరంతో నీళ్ళు అమ్మవారికి ఇలా చూపించి ఇలా 3 సార్లు వదిలిపెట్టండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృత పీఠానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమర్యం సమర్పయామి. సార్ తాంబూలాలు ఉన్నాయి కదా, ఇంకొక తాంబూలం, ఈ తాంబూలాన్ని తీసుకోండి. ఈ తాంబూలం తీసుకుని అమ్మవారి దగ్గర పెట్టండి. ఓం తాం మహావహజాత వేదో లక్ష్మీమన భగామని యస్యాం హిరణ్యం ప్రభూతంగాబోధాస్యోశ్వాన్ విందేయం పురుషానహం. శ్రీ కనకదుర్గాపరాంబికాదేవి నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారత కర్పూరాన్ని వెలిగించండి, చూపించండి, గంట కొట్టుకోండి. ఓం సమ్రాజంజ విరాజంజాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యజాముఖ్యతయా మాసకం సృజామతి. సంతత శ్రీరస్తు సమతన్మంగళాని భవంతు. నిత్యశ్రేరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ కనకదుర్గాపరాంబికాదేవి నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అక్కడ పెట్టేసి ఒక నేలచుకు జల్లి కళ్ళకత్తుకోండి. ఒక నేలచుకు జల్లండి, కళ్ళకత్తుకోండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. జై బోలో మాతా మహారాజ్ఞి కనకదుర్గాంబకు జై. ఈసారి ఒక పుష్పము 2 నక్షత్రాలు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. పుష్పము 2 నక్షత్రాలు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. నమస్కారం చేయండి. ఓం జాతవేదసే సునవామ సోమమరాతి యతో అన్నదహాతి వేద సనః పరుషదత దుర్గాని విశ్వానావే విశుందం దురితాగ్ని తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలే సుజుష్టాం దుర్గాం దేవీగం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తి భరత దుర్గాన విశ్వా ప్రోశ్చ పృథ్వీ బహుళాన పృథ్వీ భవాతోకాయతనయాయ సంయోః విశ్వారిణో దుర్గః జాతవేద సింధున్న నావా దురితాతి పరుషి అగ్నే త్రివన్మనసా గృణానో స్మాకం భోజ్య విదాతనూనాం పృతనాజితకం సహమానముగ్రమగ్నిగుంహవేవ పరమాత్సతస్తాదు సనః పరుషదత్ దుర్గాన విశ్వ క్షామర్దేవోజ దురితాజిగ్నిః ప్రత్నోషగమేఢ్యో అద్భరేషు జనాట్యోః తనవ్యచతత్సి స్వాంచాగ్నే తనుమం ప్రయస్వ స్వభ్యంచ సౌభగమాయజస్వ గోభిర్జుష్టమయ జ్వరిషు తందమేంద్ర విష్ణోరణ సంచరేమ నాగస్య పుష్టమభిశంపశానో వైష్ణవీం లోకహిమాదయంతాం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. శ్రీ కనకదుర్గాపరాంబికాదేవి నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. ఈసారి 2 నక్షత్రాలు పట్టుకుని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి. ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపశంభవి త్రాహి మాం కృపయాదేవి శరణాగతవత్సలే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగదీశ్వరి. శ్రీ కనకదుర్గాపరాంబికాదేవి నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. ఈసారి ఇంట్లో మీకు కుదిరితే మగవారైతే బోర్లా పడుకుని సాష్టాంగ నమస్కారం చేయండి. ఆడవారైతే మోకాళ్ళ మీద ఉంగి నమస్కారం చేయండి. మీరు మామూలుగా ఉంగి నమస్కారం చేసేయండి. ఇక్కడ వరసా సరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. శ్రీ కనకదుర్గాపరాంబికాదేవి నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. ఈసారి కూర్చోండి, పీట మీద కూర్చోండి, లెంపలు వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతిమాం మత్వ
క్షమస్వ జగదీశ్వరి అపరాధ ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. మగవారు అక్షతలు తీసుకోండి, ఆడవారు నీళ్ళు పోయండి, ఆ పల్లెలో వదిలిపెట్టేసేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగదీశ్వరి యత్పోజితం మయాదేవి పరిపూర్ణం తదసుదే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ కనకదుర్గాపరాంబికా దేవత సుప్రీనాథు సుప్రీత సుప్రసన్న అవరదో భవతు. శ్రీ కనకదుర్గాంబరాంబికా దేవత ప్రసాదం. మీరు పూజ చేసినటువంటి కుంకుమ బొట్టు పెట్టుకోండి. దేవతా ప్రసాద సిద్ధిరస్తు. ఆడవారు పుష్పాలు తల్ల పెట్టుకోండి. కనకదుర్గాంబికా దేవత ప్రసాదం శిరసా గృహామి. ఇప్పటితోటి పూజ పూర్తయింది. ఎవరైతే ఈ 10 రోజులు ఈ రకంగా పూజ చేసుకున్న తర్వాత లాస్ట్ రోజు చివరి రోజు విజయదశమి రోజు పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ కలశ ఉంది కదా, ఈ కలశని ఇలా పట్టుకుని ఓం అని ఒకసారి పైకెత్తి కింద పెట్టండి. బాబు ఈసారి కలశ పట్టుకోండి. ఇది విజయదశమి రోజు చేయవలసింది, రోజు కాదు. రోజు ఇక్కడతో లాస్ట్. విజయదశమి రోజు అయితే కలశ పట్టుకుని పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమ యజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్నం తేహనాకం మహిమాన సజందే యత్ర పూర్వేశ అధ్యాసంత దేవాః కలశం యథాస్థానమద్వాషయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఇప్పుడు ఈ కలశలో చెంబు మీరు ఇంట్లో వాడేసుకోవచ్చు. కొబ్బరికాయ ఈ జాకెట్ ముక్కతో శుభ్రంగా కట్టేసి ఇంటికి కట్టేసుకోవచ్చు. గాజులు మీరు వేసుకోవచ్చు. ఇది విధానం. అయితే ఎవరైతే వీడియో చూసి పూజ చేసుకున్నారో మీరందరూ కూడా పూజ చేయించినటువంటి పూజారి అంటే బ్రాహ్మణులకి దక్షిణ ఇవ్వందే ఆ పూజా ఫలితం మీకు రాదు. కాబట్టి మీకు ఆ పూజా ఫలితం రావాలన్నట్లయితే కనుక మాకు దక్షిణ పంపించాలి. కాబట్టి మీరు పంపాలనుకున్నటువంటి దక్షిణని అలాగే స్వయంపాకం కూడా ఇమ్మన్నారు. స్వయంపాకం ఇమ్మన్నారు, దాంతోపాటు దక్షిణ ఇమ్మన్నారు. అయితే ఈ స్వయంపాకం రూపేణా దక్షిణ రూపేణా మాకు ఇవ్వాలనుకునేటువంటి డబ్బులు మీరు ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ క్యూఆర్ కోడ్లు కనపడుతున్నాయి కదా, ఈ క్యూఆర్ కోడ్లో ఏదైనా ఒక క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి తద్వారా మీరు గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పేటిఎం ద్వారా కానీ ఎలాగైనా సరే ఈ క్యూఆర్ కోడ్లు స్కాన్ చేసి మీకు తోచినటువంటి డబ్బుల్ని మాకు విశేషంగా పంపించవచ్చు. లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ యొక్క గూగుల్ పే నెంబర్ ద్వారా కానీ ఈ ఫోన్పే నెంబర్ ద్వారా కానీ లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా విదేశాల్లో ఉండేవారైతే కానీ బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా పంపచ్చు. కాబట్టి మీకు తోచినటువంటి దక్షిణని వీటి ద్వారా పంపించు. అందులోనూ ముఖ్యమైనటువంటి ఇబ్బంది ఏమిటంటే కనుక ఫోన్ నెంబర్ల ద్వారా పంపుతుంటే కనుక ఒకేసారి ఎక్కువ మంది పంపుతుంటే కనుక అది అకౌంట్ ఫీజ్ అయిపోతుంది. కాబట్టి కుదిరినంత మట్టుకి ఈ క్యూఆర్ కోడ్ల ద్వారానే స్కాన్ చేసి పంపించవలసిందిగా ముందుగా మీకు తెలియజేస్తూ, అలాగే అలా మీరు పంపించినటువంటి దక్షిణతో మేము ఏం చేస్తామంటే ఈ రకంగా మా పీఠంలో జరిగేటటువంటి అన్నదానం కార్యక్రమాలకి, ఈ రకమైనటువంటి గోసేవ కార్యక్రమాలకి, ఇటువంటి పూజా కార్యక్రమాలకి వినియోగిస్తాం. కాబట్టి మీరు పంపించే దక్షిణ అంతా కూడా మేము సత్కార్యక్రమాలకు వినియోగిస్తాం. కాబట్టి మీకు తోచిన దక్షిణ మాకు విశేషంగా మాకు పంపించవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే నా కోసం మీరు చేయవలసినటువంటి చిన్న పని ఏమిటంటే కనుక కింద కామెంట్లో జై భవానీ అని మాత్రం ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. అలాగే ఖచ్చితంగా ఒక్కసారి మాత్రం లైక్ కొట్టండి. అలాగే ఈ వీడియోని కాస్త అందరికీ మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో చూసి మిగతా వాళ్ళు పూజ చేసుకుంటే ఆ పూజా ఫలితం కూడా మీకు వస్తుంది. కాబట్టి ఆ పుణ్యం మీకు రావాలన్నా కూడా ఈ వీడియోని కాస్త షేర్ చేయాలి. కాబట్టి కాస్త అందరికీ కూడా షేర్ చేయండి అని మరొకసారి మిమ్మల్ని అభ్యర్థిస్తూ, అలాగే ఈ పూజకి సహకరించినటువంటి దంపతులు కూడా అమ్మవారి అనుగ్రహాలు ఆశీస్సులు తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ, రాబోయే రోజుల్లో ఇలాంటి పూజలు వ్రతాల వీడియోలన్నీ కూడా మీకు ఈ ఛానల్ ద్వారానే లభిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం, భవానీ మాల వేసుకున్న వారు, దీక్ష చేసేటటువంటి వారు ఏ నియమాలు పాటించాలి, విధి విధానాలు ఏంటి, ఇవన్నీ కూడా మీకు దానికి సంబంధించి సెపరేట్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోకి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. కాబట్టి మీరు లేదా ఈ వీడియో పూర్తయిపోయిన తర్వాత ఎండ్లో వస్తుంది ఆ వీడియో. కాబట్టి దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే భవానీ మాల వేసుకున్న వాళ్ళు కానీ దీక్షాపరులు కానీ ఉండేటటువంటి నియమాలన్నీ కూడా వీడియోలో ఉంటాయి. చక్కగా చూడండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ స్వస్తి.